నేడు గుంటూరులో జరిగే జనసేన శంఖారావం సభకు వాహనాలతో వచ్చే జన సైనికుల కోసం నగరం 4 వైపులా పార్కింగ్ సదుపాయాన్ని కల్పించారు. నగరంలో ఉల్ఫ్ హాల్ ఏసీ కాలేజీ ప్రాంగణం, లాడ్జి సెంటర్ పక్కన ఉన్న బీఈడీ కాలేజీ లోపల కార్ల కోసం పార్కింగ్ ఏర్పాటు చేశారు. అలాగే ద్విచక్ర వాహనాల కోసం గ్రాండ్ నాగార్జున హోటల్ పక్కన మహిమా గార్డెన్స్ ప్రాంగణం, అమరావతి రోడ్డులో ఖాళీ మైదానాన్ని కేటాయించారు. సత్తెనపల్లి, నర్సరావుపేట, మాచర్ల, పిడుగురాళ్ల మీదుగా గుంటూరు వచ్చే వాహనాలు గుజ్జనగుండ్ల సెంటర్ మీదుగా విద్యానగర్, కొరిటిపాడు, లక్ష్మీపురం ప్రాంతాలలో పార్కింగ్ చేయగలరు. తెనాలి, వేమూరు, రేపల్లె, బాపట్ల, ప్రత్తిపాడు, చిలకలూరుపేట ప్రాంతాల నుంచి వచ్చే వాహనాలు గుంటూరు మార్కెట్ సెంటర్ మీదుగా ఉల్ఫ్ హాల్ ఏసీ కాలేజీ ప్రాంగణంలో పార్కింగ్ చేయాలి. మంగళగిరి, పెదకాకాని, పొన్నూరు ప్రాంతాల నుంచి వచ్చే వాహనాలు జనసేన పార్టీ గుంటూరు జిల్లా కార్యాలయం వెనుక గల ప్రాంతంలో పార్కింగ్ చేయగలరు. గుంటూరు నగరంలో ర్యాలీగా వచ్చే బైకులు గ్రాండ్ నాగార్జున హోటల్ పక్కన గల మహిమా గార్డెన్స్ లో పార్కింగ్ కు ఏర్పాటు చేశారు. గుంటూరు జనసేన శంఖారావం సభకు విచ్చేయనున్న కార్యకర్తలందరూ విధిగా ఈ నియమాలను పాటించి ట్రాఫిక్ రద్దీ లేకుండా క్రమశిక్షణ పాటిస్తూ సభను విజయవంతం చేయాలని నాయకులు పిలుపునిచ్చారు. జనం కొరకు జనం చేత జనమే నిర్మించిన సేన. జనం కొరకు జనం చేత జనమే నిర్మించిన సేన. జనసేన జనసేన జనం కొరకు జనం చేత జనమే నిర్మించిన సేన. జనసేన జనసేన జనం గోడు వినడానికి, జనం తోడు అనడానికి, జనం వైపు అడుగేసిన సేన. జనసేన జనమే జనసేన జనమే జనసేన. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గుంటూరులో ఈరోజు జనసేన పార్టీ ఆఫీసు ప్రారంభం కానుంది. అనంతరం జనసేన శంఖారావం బహిరంగ సభ జరగనుంది. సభ ప్రాంగణం వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించనున్నారు. గమనం మలిచే మలుపుల పద, ఏ ధర్మం కోరే సత్యాగ్రహమై పదులుగా పద, సంక్షేమం కూర్చే సేవా గుణమై అదనుగా పద, ఏ పిడుగుకు బెదరని సాహస యోధుడివై పద, తెరమరుగులో నిలవని వేకువ సూర్యుడివై పద, ఏ చెంగు కొంగు లేని జన సైనికుడై పద. నేడు గుంటూరులో జనసేన పార్టీ కార్యాలయం ప్రారంభం కానుంది. జనసేన శంఖారావం బహిరంగ సభ జరగనుంది. రాష్ట్ర వ్యాప్తంగా జన సైనికులు తరలి వస్తున్నారు.
మాకు జనం చేత జనమే నిర్మించిన సేన. ఇక ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్ ఫోన్లో అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, ఈ ర్యాలీకి ఎంతమంది జన సైనికులు వచ్చే అవకాశం ఉంది? గుంటూరు జిల్లా జనసేన సైనికులు ఎదురు చూస్తున్నటువంటి పండుగ రానే వచ్చింది. నేడు గుంటూరు జిల్లాలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా గుంటూరు జిల్లా జనసేన పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం తర్వాత భారీ సంఖ్యలో లక్షలాది మందితో బైక్ ర్యాలీ, ఆ ర్యాలీ అనంతరం గుంటూరు పట్టణంలో ఉన్నటువంటి రాజ్య సెంటర్లో ఏర్పాటు చేసిన ఎల్ఈఎం గ్రౌండ్ లో జనసేన శంఖారామన్ బహిరంగ సభ ఏర్పాటు చేయనున్నారు. బహిరంగ సభకు జిల్లాలో నలుమూలల నుంచి వేలాదిగా జనం తరలి రావడం కూడా ప్రారంభమవడం జరిగింది. అంటే గత కొన్ని రోజులుగా జనసేన పార్టీ కార్యకర్తలు, అభిమానులు ఎదురు చూస్తున్నటువంటి తమ అధినేత రాక కోసం ఈ రోజు మరికొన్ని గంటలలో సిద్ధం కావడం జరిగింది. ఈరోజు మధ్యాహ్నం 3 గంటల సమయం నుంచి గుంటూరు జిల్లా జనసేన పార్టీ కార్యాలయం పవన్ కళ్యాణ్ చేస్తున్నట్టుగా ప్రారంభోత్సవ కార్యక్రమం అనంతరం భారీ ర్యాలీ నిర్వహించనున్నారు. ర్యాలీ తర్వాత జనసేన పార్టీ చరిత్రలో నిలిచిపోయే విధంగా జన శంఖారావం పేరుతో బహిరంగ సభకు సిద్ధం కావడం జరిగింది. బహిరంగ సభను విజయవంతం చేయడానికి గుంటూరు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి 17 నియోజకవర్గాల్లో జన సైనికులు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ అభిమానులతో పాటు కార్యకర్తలు, అభిమానులు అందరూ కూడా ప్రతి ప్రాంతం నుంచి కూడా ఇప్పటి నుంచే బయలుదేరి సభాస్థలానికి చేరుకోవడానికి కూడా ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది. ఈ ఏర్పాట్లకు సంబంధించి గుంటూరు జిల్లా జనసేన పార్టీ కార్యకర్తలందరూ కూడా పూర్తి చేయడం జరిగింది. అంటే కార్యాలయం ప్రారంభోత్సవానికి సంబంధించి జనసేన పార్టీ కార్యాలయం వద్ద తోరణాలతో పాటు జనసేన పార్టీ జెండాలు, ఫ్లెక్సీలు, భారీ బ్యానర్లు కూడా సిద్ధం చేయడం జరిగింది. అదేవిధంగా బహిరంగ సభా స్థలంలో కూడా చరిత్రలో నిలిచిపోయే విధంగా నిర్వహించేటువంటి జనసేన పార్టీ శంఖారావం సభకు సంబంధించి సభ ఇరువైపులే కాకుండా గుంటూరు పట్టణం అంతా కూడా జనసేన పార్టీ ఫ్లెక్సీలు, బ్యానర్లతో పాటు తోరణాలను కూడా సిద్ధం చేయడం జరిగింది. ఇక ఈ సభాస్థలం వద్ద చూస్తే కనుక జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి తోట చంద్రశేఖర్ నిర్వహించినటువంటి భారీ ఫ్లెక్సీ ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలవడం జరిగింది. ఎయిర్ బెలూన్ తోటి, ఫ్లెక్సీలతోటి జనసేన పార్టీ నాయకులకు, కార్యకర్తలు అందరూ కూడా పవన్ కళ్యాణ్కి స్వాగత బ్యానర్లు ఏర్పాటు చేయనున్నారు. ఈ జనసేన పార్టీ శంఖారావం రాగం చరిత్రలో నిలిచిపోయే విధంగా ఉండటమే కాకుండా రాజకీయాలకు గుంటూరు జిల్లా రాజకీయ ముఖ చరిత్రనే మార్చబోతుందని కూడా చెప్పుకోవచ్చు. ఇక్కడి నుంచే పవన్ కళ్యాణ్ ఎన్నికల శంఖారావం ప్రారంభిస్తున్నారని చెప్పేసి కూడా చెప్పుకోవడం జరుగుతుంది. అంటే చూస్తే కనుక జనసేన పార్టీ బలోపేతానికి, జనసేన పార్టీ ఎన్నికలకు ఏ విధంగా సిద్ధమవ్వాలి, జనసేన పార్టీ కార్యకర్తలకు దశ దిశ నిర్దేశం చేయడం కూడా పవన్ కళ్యాణ్ ఈ జనసేన శంఖారావం నుంచి ప్రారంభిస్తారు. రానున్న ఎన్నికలలో గెలిపే లక్ష్యంగా జనసేన కార్యకర్తలు, నాయకులు, అభిమానులు అందరూ కలిసి నడవటం కోసం జనసేన పార్టీ అధినేత ఈ రోజు కార్యకర్తలకు ఒక దశ దిశ నిర్దేశం చేయనున్నారు. ఇక జనసేన పార్టీ బలోపేతానికి కార్యాచరణ సిద్ధం చేయడమే కాకుండా గుంటూరు జిల్లాలో గెలిపే లక్ష్యంగా జనసేన కార్యకర్తలు, అభిమానులు ముందుకు సాగాలని కూడా సూచించనున్నారు. రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీ అదేవిధంగా ప్రభుత్వ పార్టీలకు వ్యతిరేకంగా, అంటే చూస్తే గత 70 సంవత్సరాలు ఉన్న పాలనకు చర్మగీతం పాడి నూతన అధ్యాయం కోసం, సమాజ స్థాపన కోసం కూడా పవన్ కళ్యాణ్ తోడ్పడుతున్నాడు. పవన్ కళ్యాణ్కి విజయం చేయడమే తమ యొక్క లక్ష్యము. అదేవిధంగా జనసేన పార్టీని అధికారంలో తీసుకురావడమే మేమందరూ ముందున్నామనే విధంగా కూడా జనసేన పార్టీ కార్యకర్తలు, అభిమానులు, నాయకులు కూడా కృషి చేస్తూ ఉన్నారు. గుంటూరు జిల్లాలో జరుగుతున్న జనశంఖారావం సభకి పల్నాడు ప్రాంతం నుంచి వచ్చే వారికి ప్రత్యేకంగా పార్కింగ్ ప్లేస్లు ఏర్పాటు చేయడము, డెల్టా ప్రాంతం నుంచి వచ్చే వారికి కూడా గుంటూరు బస్టాండ్ వైపు ప్రత్యేకమైన ఏర్పాట్లు, ఇక గోదావరి జిల్లాలతో పాటు కృష్ణా జిల్లా వచ్చే వారికి కూడా ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలోనే ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లను సిద్ధం చేసి ఉంచడం జరిగిందంటే ఈ కార్యక్రమానికి వచ్చే లక్షలాది మంది వచ్చి ఎటువంటి ఇబ్బందులు లేకుండాను భారీ బందోబస్తు ఏర్పడంతో పాటు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన 1000 మంది వాలంటీర్లతో కూడా కార్యక్రమాన్ని అంతా క్రమశిక్షణగా నడపాలని జనసేన పార్టీ నాయకులు కూడా ఏర్పాట్లు సిద్ధం చేయడం జరిగింది. అంటే ఇప్పుడే పల్నాడు ప్రాంతము, అదేవిధంగా డెల్టా ప్రాంతాల నుంచి కూడా వాహనాల్లో బయలుదేరి గుంటూరు చివరికి చేరుకోవడానికి లక్షలాది మంది జన సైనికులు సిద్ధం కావడం జరిగింది. మరికొద్ది సేపటిలో ఈ కార్యాలయం, ఏదైతే సభాస్థలం దగ్గరికి కూడా పూర్తి స్థాయి ఒక యువకులతో కూడినటువంటి ర్యాలీ అక్కడికి వచ్చేసి ఏర్పాటు కూడా సిద్ధం చేసుకోవడం జరిగింది. అంటే ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకి జనసేన పార్టీ గుంటూరు జిల్లా కార్యాలయం ప్రారంభోత్సవం తర్వాత
చరిత్రలో నిలిచిపోయే స్థాయిలో ర్యాలీ నిర్వహించడం, ర్యాలీ అనంతరం జనసంకార సభ నిర్వహించడానికి కూడా అందరూ సిద్ధంగా ఉండడం జరిగింది. ప్రతి ప్రాంతం నుంచి వచ్చేవాళ్ళు కూడా జాగ్రత్తగా వచ్చి క్రమశిక్షణ పాటించి జాగ్రత్తగా వెళ్లాలని కూడా నాయకులు సూచించడం జరిగింది. సభాస్థలం వద్ద కూడా ప్రత్యేకమైనటువంటి గ్యాలరీలు ఏర్పాటు చేసి మహిళలకు, యువకులకు అదేవిధంగా అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి గ్యాలరీలు ఏర్పాటు చేసి సిద్ధం చేయడం జరిగింది. ఓకే శ్రీనివాస్, చెప్పండి, ర్యాలీకి ఎటువంటి ఆటంకాలు కలగకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నారు? ర్యాలీకి సంబంధించి కూడా సుశిక్షితులైనటువంటి 1000 మంది వాలంటీర్లను సిద్ధం చేసి ర్యాలీ ప్రారంభమైన దగ్గర నుంచి ర్యాలీ ముగిసే వరకు కూడా ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా కూడా ఉండే విధంగా క్రమశిక్షణగా ముందుకు సాగాలనే విధంగా కూడా ఏర్పాట్లు సిద్ధం చేయడం జరిగింది. ర్యాలీలో కూడా బైకులకు సంబంధించి అవతల ఉన్నటువంటి వాహనాలకు ఇబ్బంది లేకుండా ఉండే విధంగా ఇంకా తగు జాగ్రత్తలు తీసుకోవడమే కాకుండా ప్రతి ఒక్కరూ క్రమశిక్షణతో నడిచే విధంగా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక ర్యాలీ అనంతరం బహిరంగ సభ వద్ద కూడా ప్రత్యేకమైనటువంటి గ్యాలరీలు మహిళలకు, యువకులతో పాటు ఎవరికి కేటాయించిన గ్యాలరీలు వాళ్ళని ఏర్పాటు చేయడం, అక్కడ కూడా వాలంటీర్లకు తర్ఫీదు ఇవ్వడమే కాకుండా సభకు ర్యాలీకి వచ్చే వారికి మంచినీళ్ల ప్యాకెట్లు, అదేవిధంగా భోజన సదుపాయాలు కల్పించడమే కాకుండా వారికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా 108 అందుబాటులో ఉంచడము, ప్రత్యేకంగా కేటాయించినటువంటి 30 మంది డాక్టర్లతోటి ఒక హెల్త్ క్యాంపును కూడా ఏర్పాటు చేసి మొత్తం పర్యవేక్షణ కూడా నిర్వహిస్తూ ఉన్నారు. ఓకే శ్రీనివాస్, జనసేన పార్టీకి సంబంధించి ఎవరెవరు ఈ శంఖారావంలో పాల్గొనే అవకాశం ఉంది? జనసేన పార్టీ రాష్ట్ర నేతలంతా కూడా పవన్ కళ్యాణ్ తో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి ఈ కార్యక్రమాన్ని మొత్తం కూడా తోట చంద్రశేఖర్ పర్యవేక్షించడమే కాకుండా సీనియర్ లీడర్లు మాదాసు గంగాధర్, పార్థసారథి, మాజీ మంత్రి రాధల కిషోర్ బాబు, బైరా దిలీప్ చక్రవర్తి, ఇలా గుంటూరు జిల్లాలోని నేతలు కాకుండా రాష్ట్ర స్థాయి నేతలందరూ కూడా దగ్గరుండి గత 2 రోజుల నుంచి పర్యవేక్షిస్తున్నారు. ఏర్పాట్లన్నీ పూర్తి చేసుకొని సభను విజయవంతం చేయడానికి కావలసిన సదుపాయాలన్నీ సమకూర్చుకోవడం జరిగింది. ఎక్కడా ఎటువంటి చిన్న ఇబ్బందులు కూడా లేకుండా జన సైనికులందరికీ మార్గనిర్దేశం చేస్తూ సభను విజయవంతం చేయడం కోసం అందరూ కూడా కృషి చేస్తూ ఉన్నారు. ఓకే రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. జనసేన జనసేన జనం కొరకు జనం చేత జనమే నిర్మించిన సేన. జనసేన జనసేన జనం గోడు వినడానికి, జనం తోడు అనడానికి, జనం వైపు అడుగేసిన సేన. జనసేన జనమే తన సేన. Hello, this is your Nandu. Please do subscribe to New Waves Media. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి.